బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చిన సిగాచి ఫ్యాక్టరీ పేలుడు కేసులో నిందితులకు ఊరట లభించింది. 54 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోర దుర్ఘటనలో అరెస్టైన యాజమాన్యానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడు మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సిన్హాకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ గా ఉన్న రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోద్, ధనలక్ష్మి, ఎద్దుల జనార్దన్ రెడ్డిలకు కూడా షరతులతో కూడిన బెయిల్ లభించింది. గతంలో జరిగిన ఈ భారీ పేలుడులో ఏకంగా 54 మంది కార్మికులు మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందన్న ఆరోపణలతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిందితులు జైలు నుండి విడుదల కాబోతున్నారు.